యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియో, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియో నీవెరుగవా. 11వ వచనం. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత ప్రభు అయిన యేసుక్రీస్తు పిలాతుతో అంటున్న మాట బహుస్పష్టంగా ఆలోచన చేద్దాం. ఆల్రెడీ పిలాతు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఆ దేశానికి రాజుగా నియమించబడి అధికారముతో సింహాసనం మీద ఉన్నవాడిగా మనకు కనబడుతున్నాడు. ఒక్క మాట ఆ రాజు సెలవిస్తే చాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణం అవుతారు, లేదా ఆ ఒక్క మాట ద్వారా ఆ శిలువ నుండి తప్పించబడతాడు అధికారాన్ని బట్టి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ సమయంలో అంటున్నాడు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడితే కానీ నువ్వు నన్నేమీ చేయలేవు. ఈరోజు చాలా మంది తమకున్న ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి అధికారం అనుగ్రహించబడుతుంది అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు బహుస్పష్టంగా తెలియపరుస్తున్నారు, పైన నుండి అనగా ప్రభువు నుండి, పరమ తండ్రి నుండి నీకు అనుగ్రహించబడితేనే తప్ప అధికారం అనేది నీకు ఉండదు అంటున్నా. చాలా మంది నేటి దినాల్లో ఈరోజు అధికారం కోసం అనేక రకాల ప్రయత్నాలు, కొన్ని సమయాల్లో అధికారం కోసం దేనికైనా ఎంతకైనా తెగించేవారు లేకపోలేదు. వారి యొక్క కార్యకలాపాలను బట్టి అధికారం అనుగ్రహించబడుతుంది అనుకోవడం చాలా పొరపాటు. పరమ తండ్రి యొద్ద నుండి అనుగ్రహించబడితేనే తప్ప అధికారం అనేది మనకు రాదా. కాబట్టి ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, అందరికంటే ప్రధానమైన స్థితిలో ఉండాలని ఆశపడుతున్నావా? అందరికి నాయకుడిగా, అధికారిగా ఉండాలని ఆశపడుతున్నావా? దేవుడు నిన్ను దీవిస్తే దాన్ని కాదనేందుకు ఎవరి వల్ల కాదు. ఒక వ్యక్తి సపోర్టును బట్టో, బలాన్ని బట్టో, బలగాన్ని బట్టో, ఈ బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు అధికారం అనుగ్రహించబడేది, పైనున్న పరమ తండ్రి చేత అనుగ్రహించబడుతుంది అని గుర్తెరిగి పరమ తండ్రి యొద్ద మొరపెట్టడం, ప్రార్థించడం, పరమ తండ్రి యొక్క అనుమతి మొదటిగా నువ్వు అడిగినట్లయితే నీవు కావలసింది కాదు, నువ్వు ఊహించిన దానికన్నా, నువ్వు కోరుకున్న దానికన్నా ఉన్నతమైన అనుగ్రహిస్తాడు దేవుడు. ఈరోజు చాలా మంది దేవుణ్ణి అడగనందుని పొందుకోలేని పరిస్థితి. కాబట్టి అధికారం అనేది ఎక్కడున్నో, ధనముల్లో, బలముల్లో, బలగంలో కాదు, దేవుడిలో దాగి ఉన్నది, దేవుడు అనుగ్రహించేదై ఉన్నది. కాబట్టి దేవుని యొద్ద మొరపెడదాం, దేవుని ద్వారా అధికారాన్ని పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్, మే గాడ్ బ్లెస్ యు.